ఇంకా ప్రాబ్లం ఏంటి? ఆ 2 దేశాలు కదా ఆపాల్సింది. వాళ్లే మనకి ఇస్తున్నప్పుడు ఇంకా ఆయిల్ కొరత ఎందుకు వస్తుంది మనకి? గల్ఫ్ దేశాలతో మనకు ఆ పెద్ద అవసరం కాదే ఆయిల్ పరంగా. ఇంకేంటి మనకి ప్రాబ్లం? అసలు ఆయిల్ పరమైన సంక్షోభం అస్సలు ఉండదు. ఇది ఈ పానిక్ బయ్యింగ్ వల్ల వస్తుంది సమస్య. అంటే కొన్ని చోట్ల కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరలు కూడా పెంచేశారు. వీళ్ళు కావాలని చేస్తున్నది అది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల పైన పెరుగుతుంది. వీళ్ళు బ్లాక్ లో అమ్ముతున్నారు. ప్రభుత్వం పెట్రోల్ బంకులో పెంచట్లా అది. ఇప్పుడు మామూలుగా రేట్లు ఎక్కువ అన్నది కొన్ని రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు నిన్నాడెవడో హిమాచల్ ప్రదేశ్ వాడు వితంతు ట్యాక్స్ అనేసాడు ఇప్పుడు దాని మీద. ఇప్పుడు మనకి ఇక్కడ అమరావతి సెస్ వసూలు చేస్తాడు, రోడ్డు సెస్ వసూలు చేస్తాడు. వాడు వితంతు ఒంటరి మహిళ సెస్ అనేస్తున్నాడు. ఏది హిమాచల్ ప్రదేశ్ వాడు. అట్లాగా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రం 94 నుంచి 95 మధ్య 99 లోపు ఉంది. మిగతా రాష్ట్రాల్లో 100 నుంచి 110 రూపాయలు, మనకి ఆంధ్ర 119. కాబట్టి ఇది రాష్ట్రాలు చేసింది. ఇప్పుడు ఏం పెంచలా. ఇప్పుడు బ్లాక్ లో ఇప్పుడు గ్యాస్ ఉంది. వెరీ సింపుల్ అండి. గ్యాస్ కొరత నిజమైతే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రేటుకి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ జరుగుతున్నది డీలర్ల ప్లస్ ఇంతకాలం ఆవురు మోడీ వచ్చాక రూపాయి తినడానికి గ్యాస్ కంపెనీలకు ఉపయోగపడాల. ఇదివరకు ఏంటంటే 450 రూపాయలు గ్యాసు అది తీసుకుని హోటల్లోకి ఇస్తే 600 రూపాయలు